ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరిని కూడా ప్రతిరోజు బైబిల్ అనేటువంటి ఒక కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాం. ఈ యొక్క వీడియోస్ని ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని చదవలేని వారు ఉన్నా, లేకపోతే కొంతమంది పెద్దలు మరి చదవలేనటువంటి పరిస్థితులు ఉన్న వారికి ఈ యొక్క వీడియోస్ని మీరు షేర్ చేయండి. మీరు కూడా ప్రతిరోజు కలిసి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించండి. వాక్యాన్ని ప్రతి దినము ప్రతి ఉదయము చదువుట ఎంతో ఆశీర్వాదకరము. మీకు ఈ యొక్క వీడియోస్ ఎలాగైతే ఉపయోగపడుతున్నాయో తోటి వారికి కూడా, మీకు తెలిసినటువంటి వారికి కూడా, పెద్దలకు మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తాతయ్యలు కానీ ఉంటే వారికి కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. వారు కూడా కనీసం చదవలేకపోయినా ప్రతిరోజు దేవుని యొక్క మాటలను బైబిల్ గ్రంథాన్ని వారు వినగలుగుతారు. సరే, ఈరోజు మనము ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా తీయండి. జెనసిస్ చాప్టర్ 3. వీఆర్ గోయింగ్ టు రీడ్ జెనసిస్ చాప్టర్ 3. ఆదికాండం 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం మొదలు పెడుతూ ఉన్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో మాట్లాడుచు, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ మాట్లాడుచు, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మాట్లాడుచు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము మాట్లాడుచు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి మాట్లాడుచు, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు మాట్లాడుచు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినను. అందుకాయన మాట్లాడుచు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము మాట్లాడుచు, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో మాట్లాడుచు, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ మాట్లాడుచు, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో మాట్లాడుచు, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో మాట్లాడుచు, నీ ప్రయాసము నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో మాట్లాడుచు, నీవు నీ భార్య మాట విని మాట్లాడుచు, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి నీ తల్లి.
దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించును. అప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుచు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇందులో మనం చూడొచ్చు, లోకంలోనికి పాపం వచ్చింది, లోకంలోనికి మనుషులలోనికి మరణం వచ్చింది, మనుషులలోనికి బాధ వచ్చింది, మనుషులలోనికి వేదన వచ్చింది. అంతవరకు సుఖముగా ఎటువంటి కష్టము లేకుండా మరి ప్రతిదినము ఆనందంగా గడిపేటువంటి స్థావరంలో నుంచి ప్రతిదినము బాధతో గడిపేటువంటి స్థావరానికి దిగజారిపోవడం మనం చూసి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, పాపం వలన వచ్చు జీతం మరణం అని ఇందుకే రాయబడి ఉన్నది. ప్రేమైనటువంటి వారలారా, పాము మాట విని దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినందుకు మరి ఆదాము అవ్వకు ఏం జరిగిందో, ఏదైనా తోటలో నుంచి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. ప్రేమైనటువంటి వారలారా, మన జీవితంలో కూడా పాపం లేకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా, సాతాను మాటకు లోబడకుండా మనం బ్రతుకుదాం. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. కూడినటువంటి వారందరూ కూడా మీ యొక్క తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మరి ఈ సమయం ముందు తండ్రి, మరి వాక్యాన్ని మేము ధ్యానించి ఉన్నాం. ఇటు మహాకృపా భాగ్యములను నీవు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. అయ్యా, ప్రతి దినము వాక్యాన్ని చదువుట, వాక్యమును ధ్యానించుట శోభస్కరమై ఉన్నది, భాగ్యమై ఉన్నది, అది జీవజలమై ఉన్నది. ఇటు వాక్యమునైనా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ సమయంలోనైనా మరి నీ ప్రియబిడ్డలమైనటువంటి మేము ఆఫీస్కి వెళ్తూ ఉండగా మమ్మల్ని కాపాడండి, వ్యాపారంలోకి వెళ్తూ ఉండగా, స్కూల్స్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా అయ్యా, మార్గ ప్రయాణం అంతా కూడా మమ్మల్ని కాపాడండి. అయ్యా, ఈ రోజునైనా నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. మా మీద అధికారివి నీవై ఉండి ఎటువంటి టెంప్టేషన్స్కు మేము లోనవ్వకుండా నీవు కాపాడండి ఆయన. ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండండి, ప్రతి విషయంలో మాకు విజయాన్ని అనుగ్రహించండి. మరి ఈరోజు మేము నడవలసినటువంటి మార్గము, కలవలసినటువంటి మనుషులు, మాట్లాడవలసినటువంటి మాటలు అన్నీ నాయన నీ ఆధీనంలో, నీ ఆధ్వర్యంలో ఉంచుకొని క్షేమమును, భద్రతను నాకును, నా కుటుంబమునకును, నా సంతానమునకు, నా భార్యకు, నా భర్తకు, నా కుటుంబ వారందరికీ మీరు అనుగ్రహించమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వీడియో ఎవరికైతే ఉపయోగం పడుతుంది, ఎవరికైతే ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తుందో వారికి షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క మాటల్లో, బైబిల్ గ్రంథాల్లో ధ్యానించడానికి మీరు తోడ్పడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.